నిజమే కదండీ! రవిబాబు ఏం చేసినా సంచలనమే. విలన్ పాత్రలు చేస్తున్నవాడు అనూహ్యంగా దర్శకుడిగా మారి 'అల్లరి' లాంటి వైవిధ్యమైన సినిమా చేసి ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చాడు. ఆ తరువాత రవిబాబు ఇలాంటి సెన్సేషనల్ మూవీస్ చాలానే తీశాడులెండి. అయితే 'అల్లరి నరేష్' లాంటి ఒక బక్క హీరోను బండబాబుగా మార్చి తీసిన 'లడ్డూ బాబు' కూడా ముందు తెలుగు ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేపించింది. కానీ అంచనాల్ని అందుకోవడంలో మాత్రం పూర్తిగా డిజాస్టర్‌గా నిలిచిందండి. అయితే ఈ సినిమా ఫలితం తనకు పెద్ద షాకే. కానీ ఈ సినిమా నిర్మాత చేసిన మోసం కంటే ఇది పెద్ద షాక్ కాదని రవిబాబు గారు ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారండి. 'లడ్డూ బాబు' సినిమాను తాను 'అల్లరి నరేష్'తో ఎంతో కష్టపడి చేశామని, అయితే తన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాత దారుణంగా మోసం చేశాడని రవిబాబు వెల్లడించాడండి. పారితోషికం కింద నిర్మాత తనకు కొంత భూమి ఇచ్చాడని, కానీ తీరా చూస్తే అది ప్రభుత్వ భూమి అని తేలిందని రవిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడండి. అయితే ఈ విషయం తెలిసాక తాను ఏం చేసింది అన్నది మాత్రం రవిబాబు ఇంకా చెప్పలేదు. 'లడ్డూ బాబు' నిర్మాత త్రిపురనేని రాజేంద్ర అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అతను నిర్మించిన సినిమా ఇదొక్కటే. ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయాడండి. 'లడ్డూ బాబు' మంచి సినిమాయే కానీ ఎన్నికల ముందు రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ చేయడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందని రవిబాబు గారు అభిప్రాయపడ్డారు. మరి ఇంత తెలివైన డైరెక్టర్‌ని అంత తెలివిగా ప్రొడ్యూసర్ ఎలా మోసం చేశాడా అన్న విషయం జనాలకి ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మా కామెంట్ బాక్స్‌లో మీ కామెంట్‌ని పోస్ట్ చేయవచ్చు. అంతే కదండీ! మా వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండే.